హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియన్ పోస్ట్ నుంచి 1800-200 పోస్టులు అయితే భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. ఈ జాబ్కి కేవలం 10వ తరగతి అర్హత ఉంటే చాలు, ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. భర్తీ చేయాల్సిన పోస్టులు వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అలాగే గ్రామీణ డక్ సేవకు మరియు ప్యూన్ వంటి వివిధ ఉద్యోగాలు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అలాగే గ్రామీణ డక్ సేవకి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్యూన్ పోస్టులకు 8వ తరగతి అర్హత ఉంటే చాలు. ఇక ఏజ్ విషయానికి వస్తే మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 32 సంవత్సరాలు అయితే ఉండాలి. ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఇవి నేను స్టేజెస్ వైజ్గా చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీ ఫామ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి స్టెప్ బై స్టెప్ చెప్తాను. స్టేజ్ 1 వచ్చేసి ఇండియా పోస్ట్ అధికారికంగా ఇండియా వెబ్సైట్ను సందర్శించండి. అలాగే స్టేజ్ 2 వచ్చేసి రిక్రూట్మెంట్ విభాగానికి వెళ్ళి ఇండియా పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2025 లింక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టేజ్ 3 వచ్చేసి మీ పేరు, ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ను అయితే నమోదు చేసుకునండి. స్టేజ్ 4 వచ్చేసి మీ ఆధారాలతో లాగన్ అవ్వండి. లాగన్ అయిన తర్వాత నిజమైన వివరాలతో దరఖాస్తు ఫామ్ను అయితే పూర్తి చేయండి, ఓకేనా. తర్వాత స్టేజ్ 5 వచ్చేసి మీ పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ మరియు సంతకం అవసరమైన అన్ని పత్రాలను పేర్కొని ఫార్మేట్లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత స్టేజ్ 6 వచ్చేసి దరఖాస్తు రుసుము వర్తిస్తే చెల్లించి మీ దరఖాస్తును సమర్పించండి. స్టేజ్ 7 వచ్చేసి భవిష్యత్తు సూచన కోసం సమర్పించిన దరఖాస్తు ఫామ్ని కాపీ చేసి డౌన్లోడ్ చేసి సేవ్ చేయండి. అప్లై చేసే విధానం కంప్లీట్ అయిపోయింది. ఇక ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ వాళ్ళకు 100 రూపీస్ అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు లేదా ఏమీ లేదు. దరఖాస్తు ప్రక్రియలు క్రింద పత్రాలను అప్లోడ్ చేయాలి. ఇవి ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి గైస్. ఇటీవల పాస్పోర్ట్ సైజ్ అంటే ప్రజెంట్ ఉన్న పాస్పోర్ట్ సైజ్ అయితే మీకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసి సంతకం చేయాలి. అలాగే విద్యా అర్హత ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్లు కూడా మీరు పెట్టాలి. తర్వాత కుల ధృవీకరణ పత్రం వర్తిస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. నివాస ధృవీకరణ పత్రము కూడా మీరు పెట్టాలి. తర్వాత ప్రభుత్వం జారీ చేసిన ఐడి రోజు, ఆధార్, పాన్ లేదా ఓటర్ ఐడి వంటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ ఇండియా పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2025 ఎంపిక ప్రక్రియ పూర్తి మెరిట్ ఆధారంగా అయితే ఉంటుంది. అభ్యర్థులు అర్హత పరీక్షల్లో 8వ తరగతి లేదా 10వ తరగతి వారి విద్యా పనితీరు ఆధారంగా మెరిట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు, ఇంటర్ ఉండదు, ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. ఇక నెక్స్ట్ శాలరీస్ విషయానికి వస్తే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి 18,000 నుంచి 29,000 వరకు అయితే ఉంటుంది. గ్రామీణ డక్ సేవకి 12,000 నుంచి 24,000 వరకు అయితే ఉంటుంది. ప్యూన్ ఉద్యోగానికి 10,000 నుంచి 19,000 మధ్యలో మీకు ఇస్తారు. ఇక నెక్స్ట్ మనకి ఎప్పటి నుంచి ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయితే మార్చ్ 15 వరకు అప్లై అయితే చేసుకోవాలి. కాబట్టి ఎంతమంది అయితే 10వ తరగతి అర్హత ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకొని ఈ జాబ్